అందరికీ హాయ్. విశ్లేషణాత్మక సేవ మీతో సన్నిహితంగా ఉంది గురు మార్కెట్స్. కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం. మీకు ఆసక్తి ఉంటే మీరు పందెం వేయవచ్చు. అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క అన్ని పారామితులను మీరు మరింత నిశితంగా అధ్యయనం చేయాలని మేము సూచిస్తున్నాము. ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము. టార్గెట్ కార్ప్ టికర్ TGT. ఈ సమీక్ష మే 22, 2025 నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ టార్గెట్ కార్ప్ ఉపవర్గానికి చెందినది. రీటైల్ ప్రొడక్ట్ 35 కంపెనీలు అసెస్మెంట్లో పాల్గొంటున్నాయి మరియు ఇది చాలా ప్రతినిధి. అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది: 10 పాయింట్లలో 4.5. ఉపవర్గం యొక్క సగటు స్కోరు 1 పాయింట్. మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్లో స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం 1.9 పాయింట్లు అని మీరు చూడవచ్చు. కంపెనీకి 4.5 రేటింగ్కి వ్యతిరేకంగా టార్గెట్ కార్పొరేషన్. కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ద్వారా టార్గెట్ కార్ప్ మరియు ఉపవిభాగం కంపెనీలు 12 నెలలకు పైగా షేర్లను మనం చూడవచ్చు. టార్గెట్ కార్ప్ -41.9% డైనమిక్స్ చూపించింది. 37% ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ టార్గెట్ కార్పొరేషన్ మొత్తం $42.25 బిలియన్. $1,456 బిలియన్ ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్తో టార్గెట్ కార్పొరేషన్ 2.902% వాటాను కలిగి ఉంది. ఇది ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఒకటి. కంపెనీ పుస్తక విలువ $14.94 బిలియన్లు. $187 బిలియన్ల పుస్తక క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ $187 బిలియన్లు. టార్గెట్ కార్ప్ 7.995%గా ఉంది. మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము. వాటా టార్గెట్ కార్ప్ మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో 2.902%. పుస్తక విలువ క్యాపిటలైజేషన్ 7.995%. ఇది మార్కెట్ విలువ వాటా కంటే 175% ఎక్కువ. ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా అంచనా మంచిది 1 పాయింట్. కంపెనీ అప్పులు 18.978 బిలియన్లు. పుస్తక విలువ నిష్పత్తికి రుణం కంపెనీ ఈక్విటీలో 127%. కంపెనీ రుణ రేటింగ్ చెడ్డది -1 పాయింట్. కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి 10.1. ఉపవర్గంలో సగటు 39.3. ఇది ఉపవర్గం కంటే 74% తక్కువ. ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి చాలా బాగుంది 2 పాయింట్లు. గత 12 నెలల లాభం $4,185 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ ఆదాయాలు $3,780 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది ప్రస్తుత స్థాయి కంటే 9.7% తక్కువ. ఉపవర్గంతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచిక అంచనా పాస్ చేయదగినది 0 పాయింట్లు. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 0.4. ఉపవర్గం 1లోని సగటు ఉపవర్గం సగటు కంటే 60% తక్కువగా ఉంది. ఉపవర్గ సూచికలతో పోలిస్తే కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది 1 పాయింట్. గత 12 నెలల ఆదాయం 105.870 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా $95.63 బిలియన్లుగా అంచనా వేయబడింది. మరియు ఇది ప్రస్తుత క్షణం కంటే 10% తక్కువ.
ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచిక అంచనా పాస్ చేయదగినది 0 పాయింట్లు. ఉపజాతి 3.9%, ఉపవర్గంలో సగటు 2.4%. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 1.5%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా మంచిది 0.5 పాయింట్లు. సబ్ కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా 11.079%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 282% ఎక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం $96,000కు సమానం. ఉపవర్గానికి ఇది $367,000. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 73.8%. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తాన్ని అంచనా వేయడం మంచిది 0.5 పాయింట్లు. సంస్థ యొక్క ఉద్యోగికి లాభం పరిమాణం $9,500. ఉపవర్గంలో సగటు 93,000. మరియు ఉపవర్గంలోని సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 2%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు 241,000. ఉపవర్గంలో $381,000 ఉన్నాయి. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 58%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి రాబడి యొక్క వాటా మూల్యాంకనం ఆమోదించదగినది 0 పాయింట్లు. విక్రయ లావాదేవీల పరిమాణం 3.7%కి అనుగుణంగా ఉంటుంది. ఉపవర్గానికి సగటు 1.8%. ఇది షార్ట్ స్క్వీజ్ ప్రమాదానికి సూచిక. సూచిక RSI 14 కంపెనీకి 42% స్థాయిని చూపుతుంది. టార్గెట్ కార్పొరేషన్. ఉపవర్గం కోసం RSI స్థాయి 14, 55%. కంపెనీ వాస్తవ షేరు ధర సుమారు $93.2. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం దాదాపు $110. ప్రస్తుత ధర యొక్క డైనమిక్స్ మరియు ఏకాభిప్రాయ సూచన దాదాపు 19%కి సమానం. ఆర్డర్ పట్టికను చూద్దాం. ఇది మీకు అందుబాటులో ఉంది. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా టార్గెట్ కార్పొరేషన్ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది. వీడియో స్థూలదృష్టి అయినందున ఆర్డర్ను తెరవవద్దు. ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్.